హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మనం కందగడ్డ భక్షాలు. దీన్ని స్వీట్ పొటాటో అని కూడా అంటారు, గెన్సుగడ్డలు అని కూడా అంటారు వీటిని. ఇది మనకి అవైలబుల్గా ఎప్పుడు ఉంటాయి. ఇవి మనం కొద్దిగా ఆయిల్ వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా గుల్లగా వచ్చే విధంగా దీన్ని ఉడికించుకోండి. ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకుందాము. అలాగే బెల్లం తురుము ఒక కప్పు తీసుకోవాలి. నెయ్యి ఒక 2 స్పూన్లు తీసుకోండి. ఇలాచీలు ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం ఈ గెన్సుగడ్డల్ని ముందుగా పొట్టంతా తీసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ముందుగా మిక్సీ జార్లో బెల్లం తురుము మెత్తగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీంట్లోనే ఇలాచీలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఈ ఉడికించుకున్న ఈ స్వీట్ పొటాటోని కూడా దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం చపాతీలని రెడీ చేసుకుందాము. ఒక పెద్ద సైజ్ అంతా మనం చపాతీ పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని మనం చపాతీలాగా పెద్ద సైజులో మనం వీటిని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి చపాతీ సైజులో ఈ విధంగానే మనం రెడీ చేసుకొని మనం ఈ బెల్లం మిశ్రమాన్ని, ఈ చిలకడదుంప బెల్లం కలుపుకున్న మిశ్రమాన్ని దీంట్లో స్టఫ్ చేసుకొని మనం భక్షాల్లాగా తయారు చేసుకోవాలి. దీన్ని మనం చేత్తో ఒత్తుకుంటేనే మంచిది. వీలైనంత వరకు పొడి పిండి వేసుకొని కొద్ది కొద్దిగా, లేదంటే లోపల స్టఫ్ చేసిన మిశ్రమం అంతా కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా స్లోగా చేత్తోనే ఒత్తుకొని మనం దీన్ని ఇప్పుడు పెనం పైన నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనైనా మనం కాల్చుకోవచ్చు. ఇవి శివుడికి ఎంతో ఇష్టమైన భక్షాలు. ఇవి కందగడ్డ భక్షాలు. ఇవి శివరాత్రి కూడా చాలామంది శివుడికి నైవేద్యంగా కూడా పెట్టుకుంటారు. ఎంతో రుచికరమైన ఈ చిలకడదుంప భక్షాలని మీరు కూడా రెడీ చేసుకొని తిని టేస్ట్ చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.